దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనములు. మరి ఇప్పుడు సర్వ ప్రపంచం అంతా కూడా ఉపవాస దినములు 2 days అని పాటిస్తున్నారు. మరి మేము కూడా పాటించాము. అందరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, చూపిస్తున్నారు. అనేకమైన మరి చర్చిలలో సర్వ ప్రపంచం అంతా కూడా చర్చిలన్నీ కూడా బిజీగా మరి ప్రతిరోజు కూడా ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఉపవాసం మరి దానికి సంబంధించిన వాక్యాలు మరి శిలువ ధ్యానాలను శిలువ కూర్చుని ధ్యానాలు చేస్తూ ఉంటాము. అందరికి తెలిసిన విషయం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాము. దేవుని గురించి చెప్పబడినటువంటి మాటలను వాక్యంలో నుంచి చూస్తాము. ఒక వాక్యాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. ఒక వాక్యం గురించి ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, జీవము కలిగిన దేవ, మీకు వందనములు. ఆత్మదేవ స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పారో ఆ వాక్యం మాత్రం నేను బోధించడానికి సాయం చేయండి. వ్యర్థమైన మాటలు నన్నుకి రాకుండా దేవుడు చెప్పిన మాటలు నేను మాట్లాడాలంటే కృపను దయచేయండి. విని వారికి విని బుద్ధిని ప్రసాదించండి. దీనిలో ఉన్న నిజ జ్ఞానము మాత్రమే వెల్లడి ఉన్నట్టు మీకు చూపించుకొని క్రీస్తు యేసునామములో ప్రార్థన అర్పించున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యంలో ఈ దినాలలో చూస్తే అందరూ ఉపవాస దినాలు 2 days పాటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. శిలువను గురించిన మాటలను చెప్తున్నారు. మరి యేసుప్రభు వారిని చంపేశారని, ఆయన చంపబడ్డాడని, అన్యాయంగా చంపబడ్డాడని ఇవన్నీ యొక్క వాక్యాలు ఉన్నాయి. మరి ముందుగా చదువుకున్న మాటను మనం చూస్తే ఆయన అన్యాయంగా చంపబడ్డాడా? ఆయనను ఎవరైనా చంపగలుగుతారా? మరి లోకరక్షకుడైన దేవుణ్ణి ఎవరు చంపుతారు? అందరినీ రక్షించినటువంటి దేవుడు, అందరినీ స్వస్థపరిచినటువంటి దేవుడు, చనిపోయిన వారిని కూడా లేపినటువంటి దేవుణ్ణి మరి ఎవరైనా చంపుతారా అంటే మరి దీని గురించి మనము ఆలోచన చేసుకోవాలా. మరి ఈ 2 daysలలో అనేకమైన పాటలు, శిలువ పాటలు పాడుతున్నాం. నా పాపముల కొరకే నువ్వు అప్పగించబడ్డావు, ముళ్ళ కిరీటం నేను గుచ్చాను, నేను ధరించాను, నేను పెట్టానని. ఇలాంటి మాటలన్నీ కూడా పాటలలో మనకున్నాయి. ఇంతకాలం అజ్ఞాన కాలంలో మనం ఉన్నాం, తెలియని కాలంలో ఆ పాటలు రాశారు. మరి అవి పాడుకున్నాము, తెలియకుండా పాడుకున్నాము. కానీ ఆదరణకర్త సర్వసత్యములకు నడిపిస్తానని చెప్పారు కాబట్టి దేవుడు వెల్లడి పరిచినటువంటి వాక్యాలను మనము చూసుకున్నాం. దేవుని ఉద్దేశము, దేవుడు మరి ఏమి చెప్పారు? దేవుణ్ణి ఎవరు చంపారా? మనిషి చంపగలుగుతాడా? దేవుణ్ణి చనిపోయిన వారిని బ్రతికించినటువంటి దేవుణ్ణి మనుషులు చంపుతారా అనే మాటలు మనం ఇక్కడ చూస్తే, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ వాక్యంలో చూస్తే నిజంగా మనుష్య కుమారుడు యేసు ప్రభు వారిని ఎవరు చంపలేదు, ఎవరు ఆయనను చంపలేరు అని ఇక్కడ వాక్యంలో మనకు అర్థమవుతుంది. కానీ మనము చూస్తున్న ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు వారిని చాలా వికృతంగా మరి ఎంతో ఘోరంగా చూపిస్తున్నారు. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా నుంచి కూడా అనేకమైనటువంటి ముళ్ళ కిరీటం ఫోటోలు, ఈ ఫోటోలు, ఆ ఫోటోలు, బ్లడ్ కారేది, ఆ సిలువలో వేలాడేది, ఇవన్నీ కూడా చాలా భయంకరంగా రోజు రోజుకి ఎడిటింగ్లు చాలా భయంకరంగా తీస్తున్నారు దేవుణ్ణి. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. 2 daysలలో మరి
ఉపవాసం చేస్తూ, ప్రార్థిస్తూ ఏవేవో వాక్యాలను మనం చెప్పుకుంటున్నాం, వినుకుంటున్నాం. అనేక సంవత్సరాల నుంచి ఇలా గడిసిపోతుంది. అయితే చూసేవారికి, వినేవారికి ఈయన నిజమైన దేవుడు, ఈయన రక్షకుడు, ఈయన గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనము క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల. మరి చనిపోయిన వారిని బ్రతికించినటువంటి దేవుణ్ణి ఆయన చనిపోయిన వానిగా మరి ఆయనను సిలువలో వేలాడ ఫోటోలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా చూపిస్తున్నారు. ముళ్ళ కిరీటాన్ని, రకరకాల ఫొటోస్. మరి ఇదివరకు కాలంలో ఇన్ని ఫొటోస్, ఇన్ని ఎడిటింగ్లు లేవు. నిజంగా ఇదివరకు కాలంలో ఏం ఫొటోస్ ఉన్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోనండి. 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఉన్నవారైతే మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసుప్రభు వారు చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి యోసేపు మరియమ్మతో ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉండేది. ఒకటి సిలువ ఫోటో మాత్రం ఉండేది. ఇంకొకటి ఫోటో ఏముండేది, ఆయన సమాధుల నుంచి లేచి వచ్చినటువంటి ఫొటోస్ ఉండేవి. ఇంకా ఒక ఫోటో ఉండేది. మెయిన్ ఫోటో ఏంటి, ఆయన శిష్యులకు ఆయన చివరి భోజనము ప్రభురాత్రి భోజనం చేసినటువంటి ఫోటో. అది అనేకమైన చోట్ల చాలా బాగా అందంగా ఉండేది. అది చూసినా కూడా చాలా మంచిగా అనిపించేది. ఇంకొక ఫోటో ఏంటి అంటే యేసుప్రభు వారు చేసినటువంటి సేవను గురించి ఉంటాయి కదా, సాతాను ఎల్లగొట్టినటువంటిది, మళ్ళీ ఇంకా బాప్తిసము తీసుకున్నటువంటి ఫోటో. ఇవన్నీ కూడా ఒక 12 చిత్రాలు ఉండి రౌండ్గా ఉండి మధ్యలో యేసుప్రభు వారు ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇట్లా ముఖ్యమైన ఘట్టాలు ఆ యొక్క ఫొటోస్లలో ఉండేవి. ఆ ఫోటోలు మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు మరి సిలువ ధ్యానాలని పెట్టి సిలువను మోస్తూ, సిలువ ప్రదర్శనలు చేస్తూ, సిలువను హైలైట్ చేస్తూ మరి క్రైస్తవులైన బిడ్డలు జరుపుకుంటున్నారు. మనం గమనించుకోవాలా. గొప్ప దేవుడైనటువంటి ఆయనను మనం ఎలా చూపిస్తున్నాం? అందరూ ఆయనని ఎగతాళి చేయడానికి, దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని, ఆయన మేకులను మనము పదే పదే చూపిస్తూ వాళ్లకు అవకాశం ఇచ్చిన వారిగా మనము అవుతాం, అవకాశం ఇచ్చిన వారం అవుతాం. ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. పెట్టించిన ఫోటోలు, చూపిస్తున్న వీడియోస్ మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని గురించి మీరు ఎలా చూపిస్తున్నారు? ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి దేవుడై ఉన్నాడు, మీరు ఎలా చూపిస్తున్నారు? మేకులు, ముళ్ళ కిరీటం ఇదంతా ఎందుకు చూపిస్తున్నారు? మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి అవన్నీ చూసి వాళ్ళు ఈ యొక్క మేకులను పీక్కోలేని వాడు అని ఇలాంటి మాటలు మన అనిపించిన వాళ్ళము అవుతున్నాము. జ్ఞాపకం చేసుకోనండి. దేవుని ఒక వాక్యంలో మనం ముందుగా చదువుకున్నటువంటి మాటని మనం చూస్తాం. మరి ఆయనను ఎవరైనా చంపారా? నా పాపముల కొరకు నేనే చంపేశాను, నా చేతుల పాపము నేనే చంపేశాను, ముళ్ళ కిరీటం పెట్టాను, ఈ పెట్టాను, అవి పెట్టాను. ఏం పెడతావు నువ్వు? మనం ఏం పెట్టాము? నీకేం చేతనవుద్దని, నాకేం చేతనవుద్దని నిన్ను దేవునికి మనం చేస్తాము ఈ కిరీటాలు, ఆ కిరీటాలు. ఆయనను రాజుగా చేయబోతుంటేనే ఆయన రాజుగా అవ్వలేదు. అలాంటిది ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకుంటాడు? ఇది దేవుని ఆటను మనం గమనించాల. ఇట్లా యేసుప్రభు వారిగా వచ్చి ఆయన ఇట్లా సిలువ వేసుకొని ప్రదర్శించాడు. ఆయన ప్రదర్శించి చూపించాడు. ఆయన ఒక ఆట. ఇది ఏం ఆటగా ఉందో, దేవుడి గురించి ఆయన పుట్టక ముందు ఏమి రాయబడి ఉందో దేవుని ఒక వాక్యం నుంచి ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. నిజ వాక్యం అయినటువంటి మాటను యెషయా గ్రంథంలో నుంచి ఒక మాటను 53వ అధ్యాయము 10వ వచనములో మరి ఏ మాట ఆయన గురించి వ్రాయబడింది చూద్దాం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును.
ఆయనను సిలువ వేయడానికి ఎవరికి ఇష్టమైంది? ఇక్కడ ఏం రాయబడింది? వారం చదివిస్తారు ఈ వాక్యాన్ని. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైంది. యెహోవాకు. యెహోవా ఎవరు? తండ్రి. తండ్రి అనే దేవునికి ఇష్టమైంది. ఇది దేవుని ఆటలో ఒక భాగం. ఆయన ప్రదర్శించి ఆయన ఆట ఆడి చూపించాడు. మనం అంటాం కదా, ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను ఆడింది ఆట, పాడింది పాట అని. ఇక్కడ మనం ముందు మార్క్స్ వార్తలో చదువుకున్నటువంటి వాక్యము మరి ఆయన పుట్టక ముందు వ్రాయబడినటువంటి వాక్యము. అతను నల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టమైంది. అక్కడ మార్క్స్ వార్తలో ఆ మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. ఆయన అప్పగించేవాడిని అతను పుట్ట నీడల అతనికి మేలు. ఎవరు అప్పగించారంటే ఇస్కరియోతు, యూదా. అతను ఎందుకు అప్పగించాడంటే అతని హృదయం ఆ విధముగా ఉంది కాబట్టి దేవుడు అతని పట్ల ఆ విధంగా నడుచుకున్నాడు. దేవుని అతని విషయంలో దేవుని ఆట ఆ విధంగా ఉంది. అతని విషయంలోనే కాదు, మన విషయంలో కూడా మన హృదయాన్ని బట్టి దేవుడు నడుచుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో, దేవుని దగ్గర మాట్లాడే విషయంలో, దేవుని విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలలో కూడా ఒక దొంగ దేవునికి అనుకూలంగా మాట్లాడాడు. ఇది న్యాయమే, కానీ ఆయన ఏం పాపం చేయలేదు. మరి ఆయన అన్యాయంగా సిలువ వేశారని దేవుని గురించి జ్ఞానం కలిగినటువంటి ఒక దొంగ ఉన్నాడు, మరి జ్ఞానం లేని ఒక దొంగ ఉన్నాడు. జ్ఞానం కలిగిన వాడు పరదేశంలో నాతో కూడా ఉంటావని గురువు దేవుడు చెప్పారు. మరి జ్ఞానం లేని వానికి మరి శిక్ష వచ్చింది. మరి ఈ రోజులలో అప్పుడే సిలువ దగ్గరే ఆ విధంగా జరిగిందా? ఇప్పుడు జరగట్లేదంటే జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జరిగేది అదే. దేవుడి విషయాలలో అనేక అనవసరంగా నోరు పారేసుకొని అంటించుకొని 2 యుగాల పాపం దేవుణ్ణి దూషిస్తే, ఇక్కడ ఇస్కరియోతు యోధను గురించి మరి వ్రాయబడింది కదా గ్రంథంలో. దేవుడు గురువు ఏం చెప్పారు? ఇక్కడ ఆ మనుషుడు పుట్టి ఉన్న ఎడల అతనికి మేలు, అతను పుట్టకపోతే బాగుండు, మేలుగా ఉండేది అని మరి గురువు ఇక్కడ పలికాడు. నిజంగా మనిషి కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్టు పోచున్నాడు. ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన ఈ విధంగా పుడతాడు, ఈ విధంగా జీవిస్తాడు, ఆయన ఈ విధంగా సిలువ వేయబడతాడు. కానీ ఎవరైనా ఆయనను సిలువ వేస్తున్నారా, నన్ను చంపేస్తాడని చెప్తున్నాడా? కాదు. మనిషి కుమారుని గురించి ఆయన అలా రాసుకొని వచ్చాడు. ఆయన సొంతగా రాసుకొని వచ్చాడు. తండ్రి ఆయనకు రాశాడు. కానీ మనకు కూడా ఒక రాత ఉంది. మనము వ్రాయబడి వచ్చాము. మనకు జరిగేది ప్రతిదీ కూడా మనకు వ్రాయబడినయే జరుగుతున్నాయి. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన గురించి ఆయన రాసుకొని వచ్చాడు. అక్కడ చూస్తే ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అక్కడ ఇస్కరియోతు యూదా ఎందుకు వచ్చాడు? అతని హృదయం ఆ విధంగా ఉంది కాబట్టి అతను దేవుణ్ణి అప్పగించడానికి మరి అక్కడ అవకాశాన్ని మరి పొందుకున్న వాడిగా ఉన్నాడు. 2 యుగాల పాపం. ఇక్కడ గురువు చెప్పాడు, ఆ మనుషుడు పుట్టక ఉండి నీడలా మేలు అని. కాబట్టి క్రైస్తవులైన బిడ్డలో మనం గమనించుకోవాలా, నా పాపం నా చేతుల పాపమే నిన్ను సిలువ వేశాయి. మనం పాపులమే కానీ నేను సిలువ వేశాను అనే మాటలు మనము మాట్లాడకూడదు. ఇదివరకు పాటలు పాడినట్టు కొన్ని పాటలు కూడా మనం పాడకుండా ఉండడమే మంచిది. నా కొరకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చావు, ఇది కరెక్ట్. మరి ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన ఏం గాయములు పొందాడు? ఏ స్వస్థతని ఇవ్వడానికి వచ్చాడు? ఆత్మీయ స్వస్థత. పాపులమైన మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పాపంతో ఉన్నాం. మనకు తెలియదు, మనిషికి ఏమి తెలియదు. దేవుడు పాపులని చెప్పే వరకు మనం పాపులమో పుణ్యాత్మో తెలియదు. ఎవరు పాపాత్ములు, ఎవరు పుణ్యాత్ములు ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పాలి, గ్రంథం చెప్పాలి. కాబట్టి మరి దేవుణ్ణి చూపించేటప్పుడు ఆ వికృతమైన ఫోటోలు, ఆ పాటలు అవన్నీ కూడా మనము మానివేస్తే మంచిది. గమనించుకోవాలా. ఉపవాసం ఉండి ప్రార్థించడము, దేవుడు చెప్పిన ఉపవాసం ఏమిటో, మనం చేసే ఉపవాసం ఏమిటో మనము గ్రహించుకోవాలా. దేవుడు చెప్పిన మాటలు, ధర్మాలు మరి మనము గ్రహించుకోవాలా.
మరి ధ్యానిస్తున్నటువంటి శిలువ ధ్యానాలు, ఆ ఒక్కరోజు దేవుడు చెప్పిన విషయాలు అవన్నీ పక్కన పెట్టేసి అనవసరమైనటువంటివి మనము చేస్తున్నాము. మనము ఈ రోజున దేవుడు వెల్లడిపరుస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపం చేసుకొని చాలా జాగ్రత్తగా మనము దేవుణ్ణి చూపించాల. మనం దేవునికి అవమానము, మనం అనవసరంగా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేవారిగా మనం ఉండొద్దు. ఆ మేకులను, ఆ రక్తాన్ని, భయంకరమైన ముళ్ళ కిరీటం ఫొటోస్ ఇవి ఎందుకు దేవుడి గురించి అలా చూపించడం? ఆయనను మంచిగా చూపించండి. మరి చనిపోయి లేచాడు కదా ఆయన. ఇంకా ఆ సిలువ ఫోటోలు ఎందుకు చూపింది? మీరు గమనించండి, ఆలోచన చేయండి. ఏం చేస్తున్నామో మనము ఆలోచించండి ఒకసారి. నన్ను ఎవరు చంపలేరు, నా అంతటి నేనే నా ప్రాణం పెట్టుకుని నా ప్రాణము నేను తీసుకుంటానని దేవుడు చెప్పినాక మనము ఇంకా సిలువ ఫొటోస్, ఆ ముళ్ళ కిరీటము, ఆ రక్తము ఇవన్నీ చూపించడం ఏమైనా బాగుందా? ఆలోచించండి, ఆలోచించుకుందాం. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపవాసము ఉంటున్నాము, మరి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటున్నాము. దేవుణ్ణి ఏ విధంగా మనము చూపిస్తున్నామో మనం చూసుకోవాలా, గమనించుకోవాలా. ఇంకా సిలువ పడుతున్నప్పుడు ఆ అన్యాయపు తీర్పును, ఆ తీర్పు దగ్గర ఉన్నప్పుడు పిలాతు నడుచుకున్న విధానము, మరి పిలాతు కూడా ఎంతో జ్ఞానవంతుడిగా ఆయన ఉన్నాడు. ఆయనకు దేవుని గురించిన భయం ఉంది. ఈయన నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దోషము కానరాలేదు. ఇది కూడా అక్కడ దేవుని ఆటని మనం గమనించుకోవాలా. ఇస్కరియోతు యూదా ఇరుక్కపోవడానికి దేవుని ఆటే. మన హృదయాన్ని బట్టి దేవుడు మనల్ని ఇరికిచ్చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాల. పిలాతు తప్పించుకున్నాడు. ఆయన హృదయం ఎలా ఉందంటే ఆయనకు దేవుని గురించి భయం ఉంది. ఆయన అన్ని ఆలోచించాడు, అన్ని కోణాల నుంచి ఈయన ఎందుకు సిలువ వేస్తున్నారు అన్ని ఆలోచించి ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఎలా తెలుసుకోగలిగినాడంటే ఆయనకి దేవుని జ్ఞానం ఉంది కాబట్టి తెలుసుకున్నాడు. ఆయన కాదు, ఆయన భార్య కూడా. ఆయన భార్య ఏమంటది? చాలా జాగ్రత్తగా ఈ యొక్క కేసును డీల్ చేయండి. మరి మనిషి గురించి నాకు కలలో నేను చాలా బాధపడ్డాను అని అంటే ఆమె కూడా భక్తి కలిగిన మనిషిగా, స్త్రీగా ఉన్నట్లుగా అక్కడ కనిపిస్తుంది. ఇక ఇస్కరియోతు యూదా అతనికి డబ్బు మీద ఆశ కాబట్టి తన హృదయాన్ని బట్టి ఆయన ఇరుక్కుపోయాడు. ఇక్కడ దేవుని యొక్క 12 మంది భక్తులు కూడా వారి హృదయాన్ని బట్టి వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళని కాదు, ఎవరినైనా అంతే. చాలా జాగ్రత్తగా మనము చూపించాలి దేవుణ్ణి. వేరే వాళ్ళు ఎగతాళి చేసేలాగా ఎందుకు చూపించాలా? ఆయన యేసుప్రభు లాగా యేసుప్రభు రాజుగా వస్తాడు. మరి ఆయన రెండో రాకడ అంటున్నాం. ఆయన వచ్చాడా? మరి వస్తాడా? జ్ఞాపకం వస్తే ఏ రూపంలో వస్తాడు? ఒక్కోసారి వచ్చి ఆయన సిలువ వేయబడ్డాడు, ఇంకోసారి ఎలా వస్తాడు ఆయన తెలుసా? మనకు తెలుసా? ఈ విషయాలు గమనించుకోవాలా. అక్కడ మార్కు సువార్తలో మనుష్య కుమారుని నిమిత్తము వ్రాయబడినట్టు ఆయన పోచున్నాడు. ఆయన వ్రాయబడి వచ్చి ఆయన ఇట్లా సిలువ మరణం పొందాలి, ఈ విధంగా నటించాలని ఆయన గురించి ఆయనే రాసుకొని దేవుడు అలా సంకల్పము చేసి ఆయనని పంపించి ప్రతి సంఘటన ఆయన గురించి వ్రాయబడినట్టుగానే జరిగినాయి. ఈ సిలువ కూడా ఆ విధంగానే జరిగింది. కాబట్టి ఈ సిలువను ధ్యానాలని దీన్ని హైలైట్ చేయకుండా యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి ఆయన ఏమి బోధించాడు, ఆయన ఏమి బోధలు చేశాడు, ఆయన సిలువ వేయబడక ముందు చేసినటువంటి బోధ ఏమై ఉంది అది గమనించుకోవాలా. ఆయన సిలువ వేయబడక ముందే అంత బోధన చేసేసాడు. వాక్యం అంతా చెప్పేశాడు, ప్రతి విషయాన్ని చెప్పేశాడు. ఆదరణకర్త కూడా వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములకి నడిపిస్తాడని చెప్పాడు. ప్రతి విషయాన్ని చెప్పారు. ఆయన మోక్షం గురించి చెప్పారు, సాత్వికం గురించి చెప్పారు, సాత్వికులు ధన్యులని చెప్పారు, దీన మనసు గురించి చెప్పారు. మరి నిలబడిన మంచి నేలన విత్తనం ఇవన్నీ కూడా యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందే ఈ వాక్యాలని చెప్పారు. చనిపోయిన లాజరుని లేపాడు,
ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ కూడా మరి సిలువ వేయక ముందే, పడక ముందే ఇవన్నీ కూడా ఆయన జరిగించాడు. కాబట్టి ఆ సిలువ ఘట్టాన్ని మనము హైలైట్గా చూపించకూడదు. మనం గమనించుకోవాలా. ఆ ముళ్ళ కిరీటాలు, రక్తం కారినదంతా అదే ఎందుకు చూపించాలా మనము? మరి లాజర్ని లేపిండు కదా, దాన్ని హైలైట్గా చూపించవచ్చు కదా. మరి ఆయన సమాధి నుంచి లేచాడు కదా, దాన్ని హైలైట్గా చూపించవచ్చు కదా, ఆ వాక్యాలు చెప్పుకోవచ్చు కదా. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని, ఎందుకు సాత్వికులు ధన్యులు ఏంటి ఈ వాక్యాలు? వీటిని హైలైట్ చేయొచ్చు కదా మనము. దీన మనసు గలవారు ధన్యులు, దీన మనసు అంటే ఏంటి? ఇవన్నీ హైలైట్ చేసి వీటిని వీడియోస్ తీసి, ఫొటోస్ తీసి వీటిని చూపించవచ్చు కదా మనము. గమనించుకోవాలా. ఉపవాసం ఉంటూ సిలువ ధ్యానాలను ఎన్ని పెట్టుకుంటూ, సిలువని వేసుకొని, సిలువను ఊరేగించుకుంటూ, శాపానికి గుర్తైనటువంటి ఆ సిలువను హైలైట్గా చూపిస్తూ, దానివల్ల ఎలా మోక్షమో మరి వస్తుంది. సిలువ వేయబడక ముందు ఆయన అన్ని అద్భుత కార్యాలు, అంత శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడు కదా. దేవుడు అన్ని కార్యాలు చేశాడు కదా. గమనించుకోవాలా. చూద్దాం ఇంకొక వాక్యాన్ని కూడా గ్రంథముల నుంచి మనము చూస్తే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 7 నుంచి 6 నుంచి కూడా చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. చూడండి, ఇక్కడ దేవుని జ్ఞానాన్ని వాళ్ళు ఎలా బోధించారు? ఇక్కడ మర్మమైనట్లుగా బోధించారు. అంటే మర్మంగా, గుప్తంగా ఉంది. నీకు సిలువ ఏ మర్మంగా, గుప్తంగా లేదు. సిలువను ఇక్కడ హైలైట్ చేయవలసిన అవసరం లేదు. ఆయన జ్ఞానము మర్మంగా, గుప్తంగా ఉన్నటువంటి విషయాలను హైలైట్ చేయాలి, అవి చూపించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యంలో జ్ఞానము మర్మమైనట్టుగా బోధించినాము. ఈ లోక ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండినెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. ఇందుని గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా బోధించుచున్నాడు. ఈ దినమున ఈ వాక్యాన్ని ఇచ్చింది మరి ఆత్మే మరి అనేక దినముల నుంచి చాలా ఫోర్స్ చేస్తుంది నన్ను. చాలా దినముల నుంచి ఎంతో ఆటంకం, ఇది చెప్పాలంటే ఎంతో సిద్ధపడి చాలా రోజుల నుంచి మరి ఈ అవకాశం కొరకు ఎదురు చూస్తూ, ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాను. లోకాధికారుల జ్ఞానం వంటిది కాదు. మరి లోకాధికారులు తెలియకుండా ఆయనను సిలువ వేశారు. వారి హృదయం ఆ విధంగా ఉంది కాబట్టి, దేవుడు అంటే భయం లేదు కాబట్టి అక్కడ అందరూ ఇరుక్కుపోయారు. ఇక్కడ చూస్తే వాక్యములో ప్రపంచాన్ని నడిపే వాళ్ళు, రాజులు, నాయకులు, పెద్దలు, ఆలోచన జ్ఞానం దేవుని జ్ఞానానికి భిన్నంగా ఉండే మానవ జ్ఞానం, ఇది దేవుని జ్ఞానంకి భిన్నంగా ఉంటుంది. లోకాధికారుల జ్ఞానం అంటే మనుషుల తెలివితో వచ్చిన జ్ఞానము, తాత్కాలికమైనది. అది ఎట్లాంటిదంటే తాత్కాలికమైనది, అధికార శక్తి సంపద మీద ఆధారపడిన ఆలోచనలు, దేవుని సత్యాన్ని పూర్తిగా గ్రహించలేని జ్ఞానం. యేసును సిలువ వేయించిన వారు
ఆ కాలంలోని నాయకులు మరి ఎవరు వేశారంటే నాయకులే వేశారు. వారు ఈ లోక జ్ఞానం వారికి ఉంది, కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు. అక్కడ చూస్తే దేవుని గురించి జ్ఞానం ఉన్న వారు తప్పించుకున్నారు. ఆ శిలువ ఘట్టములో పిలాతు తప్పించుకున్నాడు, ఆ భార్య తప్పించుకుంది కళ చూసి. మరి ఇంకా రెండవ దొంగ తప్పించుకున్నాడు. అక్కడ వారి హృదయాన్ని బట్టి దేవుడు నడుచుకున్నాడు. బైబిల్లో అపోస్తలుడు పౌలు చెప్తాడు, మేము చెప్పినది దేవుని జ్ఞానము, అది లోకాధికారుల జ్ఞానం కాదు, ఎందుకంటే వారి జ్ఞానము చివరికి నశిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము మరి నిత్యం ఉంటుంది. జ్ఞానం మోక్షానికి తీసుకు వెళుతుంది. కాబట్టి ఆత్మ దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని ఆత్మకి ఈ విషయాలు తెలుసు కాబట్టి దినమున మనకు తెలియచేస్తున్నాడు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సిలువను ఊరేగించమని మరి అవన్నీ ఘటాలు, సిలువ ఘటాలన్నీ ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారా? ఏం ప్రకటించమని చెప్తే సువార్తను ప్రకటించమని చెప్పారు దేవుడు. సువార్త అంటే మంచి వార్త. నా సిలువను గురించి చెప్పండి మీరు అని చెప్పారా దేవుడు? మీరు ఆ బ్లడ్ చూపించండి, మేకులు చూపించండి అని చెప్పారా దేవుడు? ఎందుకు ఆ విధంగా వారికి తెలియకుండా వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన దాన్ని ఇంకా మనం దాన్ని హైలైట్ చేసి వారి హృదయాన్ని బట్టి దేవుడు ఆ విధంగా నడుచుకున్నాడు. ఆయన ఆ విధంగా నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఆయన ఆట ఆడాడు. ఆయన ఆట, ఆయన ఇష్టం. ఆయన ఏ విధంగా నడుచుకుంటాడు, ఏ రూపంలోనే వస్తాడు దేవుడు. మనం చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో ఉండాలి. సిలువ ఘటములు కూడా వారి వారి హృదయాన్ని బట్టి అక్కడ దేవుడు మరి వారు నడుచుకున్నారు. దేవుని గురించి భయం లేనటువంటి వారు అనేక మంది దేవుని గురించి చూపిస్తున్నటువంటి మన పెట్టే ఫొటోస్, పోస్టులను బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు పెడుతున్నారు. ఒకటి మధ్య కాలంలో నేను చూశాను, దైవజనులు కళ్ళద్దాలు పెట్టుకొని దైవ సేవకులు కొంతమంది వారి ఫోటోలను సెట్ చేసి మరి ఏమని పెట్టారంటే, మీ దేవుడు చనిపోయిన వారిని లేపుతాడు కదా, గొప్ప దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఇలాంటి దేవుణ్ణి బోధిస్తున్నటువంటి మీకు మరి ఈ కళ్ళద్దాలు ఏంట్రా? మీ దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? గుడ్డద్దాలు పెట్టుకున్నారు మీరు అనేసి వాళ్ళ ఫొటోస్ పెట్టి మరి ఆ విధంగా మాట్లాడుతున్నారు. బాబు నాయనా, మరి మనిషిగా పుట్టినప్పుడు దేవునికైనా ఈ లోకంలో శ్రమ తప్పదు. దేవుని విధానం ఆ విధంగా ఉంది. మీరెందుకు దేవుని విషయాలలో, సేవకుల విషయాలలో అనవసరంగా కలిగించుకుంటారు? బాబు చెప్పండి. కళ్ళద్దాలు అది జబ్బు కాదు, అది లోపాలను మనమే సరి చేసుకోవాలని దేవుడు చెప్పారు. కంటి చూపు తక్కువగా ఉంది కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకున్నారు. దానికి మీరు ఇరుక్కుపోయి దేవుని శిక్షకు అనవసరంగా గురవుతున్నారు. ఎందుకు గురవుతారు చెప్పండి? దేవుని విషయంలో మీరు కలిగించుకోనకండి. మీ యొక్క ఈ లోక జ్ఞానమును ఉపయోగించి మీరు దేవుని విషయంలో కలిగించుకొని మాట్లాడకండి. మీ తెలివితేటలు ఉంటే ఈ ప్రపంచంలో ఉపయోగించుకొని మీరు బ్రతకండి, జీవించండి. కానీ దేవుని విషయంలో, దేవుని సేవకుల విషయంలో మీరు కలిగించుకొని మరి ఆ ఇస్కరియోతు యూదాలాగా మీరు పుట్టి ఉండని ఎడల మేలు అని దేవుడు అనేలాగా మీరు ఉండకండి. 2 యుగాల పాపం, 2 యుగాలంటే ఎక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మరి గంటలు, ఎన్ని గడియలు, ఎన్ని యుగాలంటే మీరు లెక్క పెట్టుకోనండి. దేవుడి విషయంలో, దేవుని బిడ్డల విషయంలో మీరు మరి జోక్యం చేసుకొని అనవసరంగా మాట్లాడకండి. దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుణ్ణి మంచిగా చూపించండి. మీరు ఊరికే మేకులు, ముళ్ళ కిరీటం భయంకరంగా కారుతుంటే ఆయన పడిపోయిన అది ఆయన ప్రదర్శించబడ్డాడు, ఆయన నటించాడు, ఆయన మళ్ళీ బ్రతికాడు కదా, ఆయన చనిపోలేదు. రక్తము, నీరు, మరి ఇవన్నీ విషయాలు మీరు చదువుకోనండి. అక్కడ ఏమి సిలువలో జరిగింది అన్ని చూడండి, గమనించుకోండి, చదువుకోండి.
ఎందుకు అలా భయంకరంగా చూపిస్తారు? ఊకే ముళ్ళ కిరీటం, బ్లడ్, రక్తం ఇవన్నీ అని చెప్పిన మాటలండి. దాని ద్వారానే రక్తం అంటే ఆయన శరీర రక్తము కార్చి ఆ రక్తంలోనే కడుక్కుంటున్నామా? ఏది కనిపిస్తుంది ఆ రక్తం? రక్తం అంటే జ్ఞానము, వాక్యం కడుక్కోవడం అంటే ఆ వాక్యము మరి వెల్లడి చేయబడుతున్నప్పుడు, ఇలా ప్రకటించబడుతున్నప్పుడు అప్పుడు మన పాపం అంతా కూడా క్షమించబడుతుంది. అప్పుడే చిమ్మి చిమ్మి దైవ గొర్రె పిల్ల రుదిరాము, పిల్ల రుదిరాము, గొర్రె పిల్ల రుదిరాము, రమ్ము రమ్ము ఉచితమై ముక్తి మోక్షము, ముక్తి మోక్షము దేవుని యొక్క జ్ఞానముల నుంచి వస్తుంది. ఆ రక్తముల నుంచి వస్తుంది. రక్తం అంటే దేవుని జ్ఞానము, వాక్యము. నీకు ఈ వాక్యం ప్రకటించబడి దేవుని అక్కడ ఆ రక్తము ద్వారానే నీకు విమోచన కాదు, వాక్యం ద్వారానే విడుదల. ఇవన్నీ యేసుప్రభు వారు మొదటి నుంచి ఏవైతే బోధించుకుంటూ వస్తున్నారో అవన్నీ కూడా మనము అనుసరించి నడుచుకొని ఆ ధర్మాలు అవన్నీ కూడా పాటించినప్పుడు మనకు ముక్తి, మోక్షము, పరలోకము ఇవి మనకు మెయిన్. కానీ అనవసరమైనటువంటి సిలువ, మేకులు ఇవన్నీ వారు తెలియక సిలువ వేశారు. అక్కడ ముందు చదువుకున్న మాటలో ఏం చెప్పారు గురువు? మనిషి కుమారుని నిమిత్తము వ్రాయబడినట్లు పోచున్నాడు, వ్రాయబడినట్లు పోచున్నాడు, వ్రాయబడినట్లు పోచున్నాడు. మనిషి కుమారుని నిమిత్తము అంటే ఆయన గురించి వ్రాశాడు దేవుడు, ఆ విధంగా జరగాలని చేశాడు. దీంట్లో మనం ఇరుక్కుపోకూడదు. ఆ దొంగ తప్పించుకున్నాడు, పిలాతు తప్పించుకున్నాడు, తన భార్య కూడా కుటుంబం తప్పించుకుంది. ఆయన నా పిల్లల మీద ఈ పాపం ఉండొద్దని చేతులు కడిగేసుకున్నాడు. ఇప్పుడు కూడా మీరందరూ ఎవరమైనా సరే దేవుని విషయంలో ఈ విధంగా మనము నడుచుకోవాలి. చాలా జాగ్రత్త. ఈ శిలువ ఘటనలో మీరు ధ్యానించాలనుకుంటే ఈ విషయాలు ధ్యానించండి. ఆయనను తెచ్చారు, ముళ్ళు ఇచ్చారు, ఆయన దాహం అన్నాడు, ఆయనను కొట్టారు, వెనక నుంచి తన్నారు, ముందు నుంచి తన్నారు. ఏంటండి తెలియనప్పుడు? తెలియని చిన్నపిల్లలు మట్టి తినేస్తారు చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు పెద్దవాళ్ళమైన ఇంకా చిన్నప్పుడు తిన్న మట్టి ఇంకా మళ్ళీ తిందామా? చిన్నప్పుడు తెలియకుండా చెత్త చెదారం అంతా నోట్లో పెట్టేసుకున్నాము. అప్పుడు అది మనకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అది చెత్త తినకూడదు, ఇన్ఫెక్షన్ వస్తుంది నోట్లో పెట్టుకుంటే. ఇవన్నీ విషయాలు మనకు తెలుసుకొని మళ్ళా పెట్టుకుంటామా? ఇప్పుడు వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి, మనం చూసుకోవాలా, గమనించుకోవాలా. ఆత్మదేవుడు బయలుపరిచిన విషయాలను మనం గమనించుకుందాం. దేవుణ్ణి ఘోరంగా చూపించకండి. మేకులు, ముళ్ళ కిరీటం ఇదంతా ఆయన పడిపోవడం, ఆయనను బట్టలు లేకుండా చూపించడం, ఇదంతా మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చూపిస్తారు? చేయకండి, అలా విధంగా చేయకండి. ఆయన గురించి వ్రాయబడినట్లు ఆయన ఆట ఆయన ఆ విధంగా చేశాడు. దాన్ని మనం ఇంకా హైలైట్ చేయకూడదు. ఆయన ధర్మాలు, ఆయన ఏం చెప్పారు, ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన మోక్షము గురించినటువంటి వాక్యాలు, ఈ వాక్యాలన్నీ కూడా మనము ధ్యానం చేసి వీటిని హైలైట్ చేద్దాం. దేవుడు బయలుపరిచిన గొప్ప మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనములో ఒక మాట. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయని తెలుసు కాబట్టి, పరదేశంలో ఆయన రెండవ దొంగ ఏ విధంగా నడుచుకున్నాడు, తప్పించుకున్నాడు, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే అని అంటున్నాడు. వారు దొంగ తప్పు చేశారు కాబట్టి వారికి శిక్ష పడింది. ఈయన ఏ తప్పు చేయలేదు, కానీ వారి హృదయాన్ని బట్టి అక్కడ వాళ్ళందరినీ ఇరికించేశాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరదేశం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ధ్యానం చేయాలి. ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో నాతో ఉంటావని దేవుడు దొంగకు చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు?
ఇవన్నీ కూడా ధ్యానం చేయాలా. ఒక మాటను కూడా మనము గ్రంథముల నుంచి చూస్తాము. గురువు దేవుడు చెప్పినటువంటి మాటను యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను చూస్తాం. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటని నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము, వందనములు. మెయిన్ వాక్యం ఇక్కడ ఉంది. ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. శిలువ ధ్యానాలు ఉపవాసం ఉంటున్నవారు ఏం బోధించుకుంటున్నారో, బూడిదను ఇవి అవి అని ఇంకా చిన్నపిల్లలు తెలియనప్పుడు సబ్బు మట్టిని తిన్నట్లుగానే మనం కూడా ఈ ఆత్మీయతలు ఇంకా అట్లాంటి వాక్యాలు మనం చెప్పుకోకూడదు. ఇది చూసుకోవాలా. మళ్ళీ మూల కిరీటం నేను పెట్టాను, ఆ కిరీటం నేను పెట్టాను, ఈ పాటలన్నీ మనం పాడుకోవద్దు. మనం మానివేసేయాలా. దేవుని గురించి మనం వికృతంగా చూపించొద్దు. ఆయన శిలువను మేకులను ఆయనను శిలువ నుంచి పడేస్తున్నట్లు, ఆయనను తన్నుతున్నట్లు ఇవన్నీ ఇంకా మనం ఎందుకు చూపించాలి? ఆయన రెండో రాకడకు వస్తానన్నాడు. ఇంకా ఆయన వస్తాడు. ఇంకా ఆయన వచ్చినా రాకపోయినా, మీరు చూసినా చూడకపోయినా, ఆయన స్వరం వినా ఇంకా ఎంతకాలం మీ శిలువను గురించి ఆయనను దేవుని ఇంత ఘోరంగా చూపిస్తారు? అందరూ హేళన చేసేలాగా. దేవుని జనులమైన మన బిడ్డలు, దేవుని బిడ్డలు, స్వార్థికులు, ప్రార్థన పరులు అందరూ జ్ఞాపకం చేసుకోనండి, ధ్యానం చేసుకోనండి. మీరు ధ్యానించండి, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని బోధించండి. చూడండి, చిన్న పిల్లలాగా మట్టిని వెళ్ళినప్పుడు తిన్నట్లుగా ఉందామా? మన పెద్దవారమైన ఇప్పుడు అది మట్టిని ముట్టుకోకూడదు, ఇలా చేయకూడదని మనం తెలుసుకొని దేవుని గొప్పగా చూపిస్తామా? ములకేట నేనే పెట్టాను, నా చేతులు చేస్తున్నాను, నేనని మనం మీద వేసుకున్నాం. ఇంతకాలం మేము కూడా అలాంటి ప్రార్థన చేశాం. అట్లే ఉపవాసం ఉన్నాం 40 దినంలో. ఆ విధంగానే చేశాం. తెలియక దేవుడు క్షమించును గాక, దేవుడు దయ చూపించును గాక. ఇక్కడ ఈ వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడనో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినెను. ఇదంతా ఆయన ఆడుకున్న ఆట. అధికారం కలదంటే ఒక కారు అంటే ఓనర్, లేకుంటే బిల్డింగ్ ఓనర్ ఉన్నాడంటే, ఆ ఇంట్లో ఉన్నాడంటే, ఆ ఇంటికి ఓనర్గా ఉన్నాడంటే ఇల్లు మొత్తాన్ని వాడేసుకుంటాడు ఆయన. ఆ ఇంట్లో ఆయన ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అదే రెంట్కున్న ఇల్లు అనుకోండి, ఆ విధంగా చేయడానికి వీలు ఉండదు. జాగ్రత్తగా వ్యవహరించాలి అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ ఆయనే ప్రతి దానికి ఆయన కర్తగా ఉన్నాడు. తండ్రి వలన ఆజ్ఞను పొందాడు. ఎవరు ఆయన ప్రాణం తీయలేరు, నా అంతటా నేనే అన్నాడు. ఇంకా మన మీద వేసుకోవడం, ముళ్ళ కిరీటం చూపించడం, మేకులు చూపించడం, ఇది బాగుందా? ఈ వాక్యం మీరు చదువుకొని ధ్యానం చేయండి, చూడండి, సత్యాన్ని గ్రహించండి. 40 దినములు ఉపవాసం ఉంటున్నవారు గమనించండి. దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటో, ఆయన చెప్పిన బోధ ఏంటో, సిలువను హైలైట్ చేస్తూ, సిలువను ఊరేగిస్తూ చూపిస్తూ, ఇంకా సిలువను చూపిస్తూ, ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని దేవుడు చెప్తే, ఇంకా దేవుని ఇంకా సిలువనే చూపిస్తున్నాం మనం. ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన మాటలు, చేసిన అద్భుతాలన్నీ పక్కన పెట్టేసి ప్రత్యేకించి 40 రోజులు సిలువ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఆట నా అంతటా నేనే పెడుతున్నానని చెప్పినటువంటి ఈ మాటను యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథము 53వ